సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ప్రూవ్ దట్. సో ఇక్కడ మిగతాది అంతా కూడా ఆల్ఫా అనుకో ఆల్ఫా డయాగ్రామ్ గీయాలి, బీటా అనుకో బీటా బొమ్మ గీయాలి. సో ఫస్ట్ ఆల్ఫా సైన్ ఇన్వర్స్ 4/5. నెక్స్ట్ బీటా ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని వదిలేసి tan ఇన్వర్స్ 1/3. సైన్ ఇన్వర్స్ ఇతలు వస్తే సైన్ ఆల్ఫా, అలానే ఇది ఇతలు వస్తే tan బీటా. ఇప్పుడు బొమ్మ గీయాలి. ఏం బొమ్మ? ఆల్ఫా. ఇది ఏం బొమ్మ? బీటా. ఓకే, ఇప్పుడు సైన్ వాల్యూ కదా, సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ హైపోటెనస్ ఇది. ఓకే, సో 4, 5. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే రూట్ పైథాగరస్ వాల్యూ 3 అవుతుంది. డైరెక్ట్ రాసుకోవచ్చు. ఎలా అంటే 5 పక్కన 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4 స్క్వేర్ అంటే 16. రూట్ 9 3. అలానే ఇక్కడ tan. tan అంటే ఏంటి? ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్. అంటే ఇది 1 ఇది 3. సో ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది? రూట్ పెద్ద వాల్యూ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. రూట్ 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9. 1 ప్లస్ 9 ఎంత? 10. ఆల్ఫా అనుకో ఆల్ఫా బొమ్మ గీయాలి, బీటా అనుకో బీటా బొమ్మ గీయాలి. లెక్క చూడాలి. సీ ద ప్రాబ్లం చూస్తే దీన్ని ఆల్ఫా ప్లస్ దీన్ని బీటా, దాని ముందు 2 ఉంది కాబట్టి 2 బీటా ఇజ్ ఈక్వల్స్ టు, మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, tan ఇన్వర్స్ అని ఉంటుంది. అప్పుడు ఏమి ఉంటే అది అప్లై చేయాలి. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఎవరు లేరు కాబట్టి మన ఇష్టం. సైన్ అయినా అప్లై చేయొచ్చు, కాస్ అయినా అప్లై చేయొచ్చు, tan చాలా చాలా ఈజీగా ఉంటుంది. tan అప్లై చేద్దాం. tan ఫార్ములా tan A plus tan B by 1 minus tan A tan B. So tan alpha plus tan 2 beta by 1 minus tan alpha tan 2 beta. ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఎందుకు? ఆల్ఫా బొమ్మ మన దగ్గర ఉంది, ఇక్కడ 2 బీటా బొమ్మ మన దగ్గర లేదు. అందుకని దాన్ని సపరేట్గా కనుక్కోవాలి. tan 2 బీటా వాల్యూ. tan to theta ఫార్ములా 2 tan theta డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్. మ్యాథ్స్ బి లో కూడా డిఫరెన్షియేషన్ లో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇన్వర్స్ tan ఇన్వర్స్ అని ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అక్కడ. సో ఫార్ములా వాడతాం మనము 2 tan theta divided by 1 minus tan square, that is equals to 2 tan beta. Tan beta value ఎంత ఉంది? 1/3 by 1 minus 1/3 కి స్క్వేర్ వేయాలి. అప్పుడు 1/3 కి స్క్వేర్ వేస్తే 1/3 స్క్వేర్ అంటే 9, that is equals to 2/3. గుట్ట ఎక్కును 9 1s are 9, 9 minus 1 8/9, that is equals to 2/3. ఈ మిడిల్ లో ఉన్న బై ని ఇంటూ రాస్తే 8/9 ఉల్టా 9/8. 3 1s are 3, 3s are 2, 1s are 2, 4s are, our value is 3/4. ఈ వాల్యూ తీసుకొని ఈక్వేషన్ 1 లో రాద్దాం. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏమనుంది? ఈక్వేషన్ 1 tan alpha plus 2 beta is equals to tan alpha. tan alpha అంటే బొమ్మ చూస్తే ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్. సో 4 3 కాబట్టి 4/3 ప్లస్ tan 2 బీటా వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాము. ఎంత వచ్చింది మనకు? 3/4 by 1 minus tan alpha value 4/3 into 3/4. క్రాస్ మల్టిప్లై చేద్దాము. 4 4s are 16 plus 3 3s are 9. బైలో 3 నా 4 are 3 4s are 3 4s are 12 minus 4 3s are 12. Oh my god, 25/0 డివైడెడ్ బై లో 0 ఉంటే ఇన్ఫినిటీ. మరి ఇన్ఫినిటీ tan లో యాడుంటావు అని అంటే tan 90. tan cancel,
దగ్గర గబ్బర్ సింగ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 అంటే ఎంత 5/2